అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. నాకు ఆరోగ్యశ్రీ వద్దు, నాకు ఏం వద్దు, నా బిడ్డ నా భార్య బాగా ఉండాలా. మేడం మీరు ఆపరేషన్ చేస్తారంటే మనం చెప్తే మేడం ఏం చేయాలి, నాకు ఆపరేషన్ వద్దు భాష, 100% మీకు నార్మల్ చేస్తాను, నా గ్యారంటీ. పాప బాగా ఉంది, కింద చేసి వేసినాడు, బాగా ఉంది, బిడ్డ లోపల ఉంది, కింద వరకు వచ్చింది. బాబు ఏం చేయొద్దు, నేను చాలా ప్రయత్నం చేసినాం, ఏమనుకోద్దు, డెడ్ అయిపోయినారు. అమ్మాయి కూడా బాగా ఉంటా చూపించింది కూడా. అమ్మాయి కూడా సడన్ గా ఏం చేస్తున్నారు లోపల, ఒకసారి చూస్తాం మేడం వచ్చి లోపల ఏం అంటే కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. డ్రామా జరిగింది మొత్తం. ప్రీపేడ్ ప్లానింగ్ చేసినారు వాళ్ళు. చనిపోయినారని కూడా చెప్పడం లేదు అసలుకి. ఇన్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే వాళ్ళ ఫేస్ మీద కనీసం ఒక మనిషి చనిపోయినారు అనేది అసలుగా అది ఇది అనేది కూడా లేదు వాళ్ళకి. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బంధువు మృతి చెందిందని ఆరోపిస్తూ కర్నూలు నగరంలోని పాత బస్తీకి చెందిన కొందరు బాధిత కుటుంబీకులు ఇక్కడ కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న నోబుల్ నర్సింగ్ హోమ్ వద్ద ధర్నాకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారి బంధువర్గం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ విషయంలో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ కి తీసుకోపోయినారు. డబ్బులు ఎంత అడిగారు? ఫస్ట్ లో నార్మల్ చేస్తాను 20,000 ఇవ్వండి అన్నారు. దాని తర్వాత చూసి నాకు డబ్బులు ఏం కాదు మేడం, నా భార్య నా బిడ్డ సేఫ్ కావాలి, నాకు ఆరోగ్యశ్రీ వద్దు, నాకు ఏం వద్దు, నా బిడ్డ నా భార్య బాగా ఉండాలా, నాకు ఏం వద్దు అంటే వాళ్ళు ఏం చెప్పినారంటే సరేలే పొద్దున చేసేస్తాను, చేయాలంటే చేసేయండి మేడం, నా భార్య చెప్పినారు. పొద్దున పోయినారు, 7:30కి లోపలి పోయినారు. 8కి బాబుకి తీసుకొచ్చినారు. బాబు బాగా ఉన్నారు అంటే నేనేం చెప్పినా అంటే నా భార్య ఎట్లా ఉన్నా అంటే నీ భార్యతో బాబుతో ఫోటో చేసుకున్నారు. ఎవరంటే ఆరోగ్యశ్రీ వాళ్ళు చేపించుకున్నారు, ఫోటో హ్యాపీగా ఉన్నారు. అంటే ఇప్పుడు వస్తారంటే వెయిట్ చేయండి వస్తారు. సరేలే మేడం అని వెయిట్ చేస్తున్నా 8 నుంచి 9:30 వరకు వెయిట్ చేసిన తర్వాత వచ్చినారు. వచ్చి హస్బెండ్ ఎవరంటే నేనే సార్ ఇక్కడ రండి. ఏం సార్ ఏం లేదు పాపకి ఇన్ఫెక్షన్ అయిపోయింది, లోపల నిలిపోయింది లెన్స్లో, ఇవి తీస్తున్నాం, ఏం ప్రాబ్లం లేదు, 3 గంటల్లో అన్నీ సెట్ అయిపోతుంది. సరేలే సార్ అని కింద వచ్చిన తర్వాత ఇట్లా నేను దర్గా కాడ పోయి రోజా దర్గా ప్రార్థన చేసుకునే ఉన్నా. 2-3 గంటలు అయిపోయింది. ఫోన్ చేయను, బాబు ఆడ ఉన్నారంటే దర్గాలో అది మీరు రాండి అంటే నాకు అర్థమైపోయింది. ఈ టీప్ వేస్తేనే అర్థమైపోయింది. ఎందుకంటే నా నాన్న పోయినారు ఇట్లానే నాకు అర్థమైపోయింది. ఆల్రెడీ చచ్చిపోయినారు, ఠాగూర్ పిక్చర్. నేనేమంటే వస్తున్నాం సార్ వెయిట్ చేయండి. వచ్చింది. బాబు ఏం చేయొద్దు, నేను చాలా ప్రయత్నం చేసినాం, ఏమనుకోద్దు, డెడ్ అయిపోయినారు. ఒక్కరున్నారో చూడండి బయట, డాక్టర్లు అనెస్థిసియా చేసే వాళ్ళు అందరూ, నర్సులు. ఆపరేషన్ చేసిన నర్సు డాక్టర్ పేరేమి? రాహిలా మేడం. ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తే ఎందుకు పడిపోవాలా చెప్పండి సార్. ప్రధాన డిమాండ్ ఏమండి? ఇప్పుడు సీట్స్ కావాలా, మొత్తం రా. అంచిసా ఇచ్చినా మా తప్పు లేదు. అంచిసా ఎక్కువ ఇచ్చినారంటే డాక్టర్ లేకుండా అంచిసా ఇస్తారా? అంచిసా ఇచ్చినారంటే డాక్టర్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అంచిసా ఇస్తారు. అంచిసా ఎక్కువ నా తప్పు లేదు. లోపల నుంచి వచ్చినారు, లోపల నుంచి వస్తే చమిట ఇందుకు చమిట రావాలా, ఏసీలో చేసి వచ్చినారు కదా, ఆల్రెడీ డెడ్ అయిపోయినారు. ఠాగూర్ పిక్చర్ చూసినారా, ఇట్లా తిరుగుతున్నారు. నాకు అవి తీసుకురా అన్నారు. నాకేం లేదు సార్, వాళ్ళు రావాలా, ఈ మొత్తం హాస్పిటల్ కి తీసేయాలా, లేదు అనుకో నా భార్య సేఫ్ ఉండాలా. 7:30కి చనిపోయింటే 12:30కి చెప్తున్నారు మాకు, వాళ్ళ స్టాఫే చెప్పినారు. పొద్దున్న 7:30కి చనిపోయింది మీ పేషెంట్, పొద్దున్న 7:30కే చనిపోయింది, వాళ్ళు మీకు చెప్పలేదు అని ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఆరోగ్యశ్రీ అని చెప్పి మీకు 20,000 తీసుకున్నారు. ఇంత డబ్బులు ఇచ్చారు మీరు? నేను డబ్బులు ఏమీ లేదు, మీకు ట్రీట్మెంట్ చేస్తాను, అన్ని అయిపోయిన తర్వాత డబ్బులు 20,000 తీసుకుంటా. సరేలే ఇది కూడా పెట్టుకోండి సార్, ఇది కూడా పెట్టుకోండి అని నేను డబ్బులు తీసుకొచ్చిన. ఇది కూడా చూసుకోండి, ఎంచుకోండి, 30,000 ఉంది, డబ్బులు కూడా తీసుకొచ్చిన. నాకు ఆరోగ్యశ్రీ ఎందుకు, నాకు డబ్బులు ఉంది, నేను డబ్బులతో చేపించుకుంటాను, నాకు ఆరోగ్యశ్రీ వద్దు. నేను ఇది కూడా చెప్పిన, మేడం మీరు ఆపరేషన్ చేస్తారంటే మనం చెప్తే మేడం ఏం చెప్పాలి, నాకు ఆపరేషన్ వద్దు భాష, 100% మీకు నార్మల్ చేస్తాను, నా గ్యారంటీ. పాప బాగా ఉంది, కింద చేసి వేసినాడు, బాగా ఉంది, బిడ్డ లోపల ఉంది,
కింద వరకు వచ్చింది. ఆడ బాడీ పైన ఇంకోటి సార్, బాడీ కూడా తీసుకోలేము మేము ఇంతవరకు. బాడీ అట్లనే ఉంది, మేనేజ్మెంట్ రావట్లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు హాస్పిటల్లో. ఇప్పుడు మేము మేనేజ్మెంట్ రావాలా, మాతో మాట్లాడాలా, ప్రాబ్లం ఏముంది నా భార్యకి తీసుకోపోవాలంటే ఒక్కసారి పైన రండి, ఇట్లా వచ్చి వెళ్ళిపోయినా. మేనేజ్మెంట్ లేదు, మేము తీసుకోపోవాలని కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ లేదు. డెలివరీ కోసం రాహిలా మేడంకి చూపించినాం, అన్ని రిపోర్ట్స్ మొత్తం చూపించినారు. స్కానింగ్, బెడ్ స్కానింగ్ అన్నీ చూపించుకున్నారు వాళ్ళు. చూపించుకున్న తర్వాత అన్నీ బాగున్నాయి, నార్మల్ అవుతాయి అన్నారు. నార్మల్ అవుతాయి, మీరు రాత్రి 9 గంటలు రాండి అమ్మా అన్నారు. సరేలే మేడం అని రాత్రి 9 గంటలు వచ్చినాం మనం. పాపకి ఇంత చిన్నది కూడా ప్రాబ్లం లేదు, తీసుకువచ్చినాం. రాత్రి 9:30, 10కి ఇట్లా వచ్చినాం సార్. వచ్చి అడ్మిట్ చేసినాం. వస్తేనే ఒక సిస్టర్ ఏమన్నది అంటే, ఇది ఇట్లా మేడం చెప్తాం, ఇది కాదు ఇంజక్షన్ అంటే కూడా కాదు, ఇది నార్మల్ కాదు, మీకు ఆపరేషన్ సిజరింగ్ చేయాలంటే, సరేలే అమ్మా డాక్టర్ వస్తారు కదా, డాక్టర్ పంపింది మనకి, రాయిలా మేడం పంపినారట అంటే, మీ ఇష్టము పెట్టుకోండి. అయితే 2 రోజులు అయితే చూడు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నాయా మీకు, ఆరోగ్యశ్రీ కాదు చూడు, డబ్బులు ఉన్నాయంటే డబ్బులు సిజరింగ్ చేయాలా చూడు ఇది అంటే, సరేలే మేడం డాక్టర్ వస్తే కనుక్కుంటాంలే మేడం వస్తాయి అన్నారు కదా అంటే, రాత్రి మొత్తం చూసినాం. పొద్దున వచ్చి మా మేడం చెప్పినది, లే సిజరింగ్ చేసేస్తాము అన్నారు. నార్మలే అయితే అన్నారు, అయ్యి డాక్టర్ కూర్చొని అన్నారు మేడం. అది సరేలే అని మనం వచ్చినాము, అన్నీ అయిపోయా, సిజరింగ్ చేయాలా అన్నారు. సరేలే మేడం సిజరింగ్ చేయాలా మేడం, ఎట్లా మేడం అంటే సిజరింగ్ చేయాలా అన్నారు. సరేలే మేడం సిజరింగ్ చేసినాం. సిజరింగ్ తర్వాత పాపకి ఇచ్చినారు. దాని తర్వాత ఏమైంది తెలియదు. అమ్మాయి కూడా బాగా ఉంటా చూపించింది కూడా, అమ్మాయి కూడా సడన్గా ఏం చేసినారు లోపల, ఇది ఏమి చందా వచ్చింది అంట, ఏమేమేమి వచ్చింది అని చెప్పట్లేదు మనకి. ఏం మేడం అంటే కూడా లే చెప్తాం అన్నారు. ఈ ట్యాబ్లెట్ తాయండి, ఈ ఇంజక్షన్ తాయండి, గుళిగ తాయండి, అన్నీ రాసి పంపిస్తూనే ఉన్నాం, మనం ఇస్తూనే ఉన్నాం. ఒకసారి చూస్తాం మేడం వచ్చి లోపల ఏం అంటే కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. చూసి 3 గంటలు 4 గంటల తక్కువ చూసి ఏం చేస్తానంటే, లేదు చచ్చిపోయా అని. అంటే ఎన్నింటికి చెప్పారు మీకు చనిపోయారని? 1 గంట అవుతుంది, 12 గంటన్నారు. మొత్తం డ్రామా జరిగింది. మొత్తం ప్రీపెయిడ్ ప్లానింగ్ చేసినారు వాళ్ళు. చనిపోయినారని కూడా చెప్పడం లేదు అసలుకి. అది తాండి గ్లూకోజ్, అది తాండి, సేమ్ సినిమా లెక్కనే జరిగింది ఇది. మనం యాక్చువల్గా సోషల్ మీడియాలో ఎట్లా చూస్తున్నామో, వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అని మొత్తం చెప్పి, మొత్తం అసలుకి ఇంత ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే, వాళ్ళ ఫేస్ మీద కనీసం ఒక మనిషి చనిపోయినారు అనేది అసలుగా అది ఇది అనేది కూడా లేదు వాళ్ళకి. ఒక మనిషి చనిపోయినారు అనేది जर्रा भी उनको एहसास तो भी रहना, तो दिल में तो भी एहसास रहना, तो कम से कम हम बच्चे हमारे इसी हो गई है बोल को क्या भी नहीं, खाली ऑक्सीजन लगा को, हंके को पट्टी लगा को बिठा ले। डिलीवरी होने के बाद पेशेंट को लेकर आते खुद भी सामने दिखाते, पेशेंट देखते हैं हमारे को, देखो डिलीवरी हुए को, बच्चे को बताने के बाद पूरा प्रीपेड पैन से पहले क्या है बोले तो ऑपरेशन उनके टाइम पर इंतकाल हो गई है बच्ची, क्या है बोले तो ఏం చెప్పకుండా దాపెట్టినారు వాళ్ళు। చేయాలా సార్ ఈ హాస్పిటల్, ఈయన ఒక మంచి వచ్చి లోపలిది మేనేజర్ అంట, మనకి అందరికి మనం ఇట్లనే సీరియస్ గా కూర్చున్నాం, దేవుడికి ప్రార్థన చేసుకుని ఉంటే ఆయన వచ్చి ఏం లేదు అందరూ 100 మందిలో ఇట్లా వస్తుంది, ఏం వచ్చింది సార్, ఏం సార్ చెప్పండి సార్ అన్నాం, ఏం లేదు 100 మందిలో ఒకరికి ఇద్దరికి వచ్చేస్తుంది సార్ చెప్పండి సార్ ఏమని అంటే కూడా చెప్పట్లేదు, ఏం లే మీరు కోపడిగా పెట్టుకో ఇది పెట్టుకో అదే అంటున్నారు, అస్సలు ఏం చేస్తున్నారు సార్ మీరు చెప్పట్లేదు, చెప్పండి సార్ ఏమైతే సార్ ట్రీట్మెంట్ అవుతుందా లేదా అంటే ले पेटनम क्या हुआ माँ? कल वो अच्छी थी बच्ची, 9:30 को एडमिट करे, अच्छा महिला को फिर माँ में दर्द होने वाली, वो सिस्टर नहीं रहा नहीं दर्द ज्यादा होना वाली, देखो रसा नहीं वो बोली होती, देख मेरी बच्ची है अच्छी हो तो अच्छा थी, बोले नहीं होती रसा नहीं ऑपरेशन करना बोले कर डालो को लेको गए, अच्छी थी टाटा कर को गई बच्ची, अब अंदर इस क्या की मार को छटे ना जाए तो खुद अच्छी थी बच्ची, अब लेको अच्छी थी क्या करेगी पुनः करे, केस रखना है आपका डिमांड क्या? उनको क्या सकना, हमारी बच्ची अच्छी, एक ही बच्ची हमारी चल गई, एक ही लुटती, एक बेटी हीरो बच्ची, वो 5 खुद की नमाज पढ़ती है, अल्लाह को वो रान कहाँ गई, वो डॉक्टर नहीं भाग गए, नाजिया हमारी बच्ची नाजिया, एज 20-25 साल की बच्ची, छोटी बच्ची, हमारे हाथ में ले खेले तो बच्ची बड़ी कर हमें बच्ची को फीस गई सोप बना ले को 8:30 बजे गुजर गई, तो बच्ची सोप बना ले को 3 घंटे लगे ऑपरेशन में, कहीं को लगते हैं सीजन हुई तो बच्ची को 3 घंटे మీరు ఎంత డబ్బులు కట్టారండి హాస్పిటల్ కి? ఎంత చెప్పు వాళ్ళు ఆరోగ్యశ్రీలో జరుగుతుంది అని చెప్పినారు ఫస్ట్, మళ్ళీ ఆరోగ్యశ్రీది అమౌంట్ లేటు పడుతుంది,
ఇమీడియట్ గా ఇప్పుడు చేసేయాలా అంటే మళ్ళీ అతను అమౌంట్ కడతా అని మాట్లాడుకున్నాడు. మొత్తం అయిపోయింది. ఎంత కట్టినాడో తెలియదు కానీ ఇప్పుడు 2 టౌన్ స్టేషన్ తీసుకొని పోయినారు కంప్లైంట్ రాసేయండి అని. మా డిమాండ్ ఏమంటే ఈ హాస్పిటల్ కి సీజ్ చేయాలా, డాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలా. ఫస్ట్ ఆమెకి ఏముందంటే హాస్పిటల్ సీజ్ చేస్తే మరొక ప్రాణం పోదు, ఆ డాక్టర్ కి కూడా లైసెన్స్ రద్దు చేస్తే ఆమె ఎవరికి కానీ ట్రీట్మెంట్ చేయదు. మా పాప చనిపోయినట్లే ఇంకో పాప చనిపోకూడదు. మొత్తం మీద వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోయిందని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తారు. వెంటనే ఈ నోబుల్ నర్సింగ్ హోమ్ సీజ్ చేసి ఈ ఆపరేషన్ చేసిన వైద్యుల లైసెన్స్ రద్దు చేసి మరొక నిండు ప్రాణం బలి కాకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు ఎన్ఆర్పేట ప్రాంతం నుంచి, కర్నూలు జిల్లాలో.